ముఖ్యమైన కారణం వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకి వలస వచ్చి ఉత్తరాంధ్ర ప్రజల్ని వలసబాట పట్టిస్తున్నారు. దాంతోపాటు ఒక మూడు కుటుంబాలు అయితే ఇక్కడ బాగుపడ్డాయి. కానీ ఆ 3 కుటుంబాల వలన 30 లక్షల మంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. మన విజయనగరం గురించి మాట్లాడుకుంటే విజయనగరం నుంచే దాదాపుగా 8 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఈ వలసలకు కారణం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు. సో దీనికోసమనే గత 6-7 సంవత్సరాలుగా మన ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా మన విజయనగరం మీద చాలా కార్యక్రమాలు చేసాం. యువశక్తి సదస్సులని, రైతు సదస్సులని చాలా కార్యక్రమాలు చేసాం. తద్వారా ప్రజలకు ఏం తెలియజేశామంటే ఎందుకు మనం వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డాం. గత 30-35 సంవత్సరాలుగా మన ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డారు ఈ 3 రాజకీయ ఫ్యామిలీస్ వలన. సో దాన్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళడం కోసం ఒక రాజకీయ వేదిక కావాలి. కాబట్టి మనకు ఏదైనా పొలిటికల్ సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ అది ఒక 1 వీక్ లేదంటే 10 డేస్లో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. లేకపోయినా సరే మా వంతు ప్రయత్నం, మన ప్రాంత అభివృద్ధి కోసం మా వంతు ప్రయత్నం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో ఉన్న, అలాగే ముఖ్యంగా మన విజయనగరంలో ఉన్న ప్రతి గ్రామం గురించి, ప్రతి గ్రామం యొక్క అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో షూట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలాగ సొల్యూషన్స్ ఇవ్వగలం. అలాగే ప్రతి మండలంలో ఒక 2000 ఉద్యోగాలు కల్పించడం కోసం ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణని ఎవరైతే అమలు చేస్తారో ఆ పొలిటికల్ పార్టీస్కి మన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఉత్తరాంధ్రలో ఉన్న, ముఖ్యంగా మన విజయనగరంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోని వివిధ ప్రెస్ మీట్లు వచ్చే 7 రోజులు హెచ్ఆర్లోనే ఒకరోజు, రేపు హెచ్ఆర్లోని, తర్వాత రాజాంలోని, తర్వాత చీపురుపల్లిలోని, తర్వాత నెల్లిమర్లలోని, అలాగే గజపతి నగరం, బొబ్బుల్లో ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి మనం చేస్తున్న కృషి ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ని రాజకీయ పార్టీలకి మనం ఎలా తీసుకెళ్తాం అనే దాని మీద మేము ఆ పని చేస్తాం. మా పని చేయడానికి లోకల్గా ఉన్న బీసీ సంఘాలందరూ మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీలందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే రోజు రోజుకి మనల్ని మరికొంచెం కిందకి తొక్కేస్తారు. సో ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనీసం ప్రాబ్లమ్స్ని మనం నేషనల్ పార్టీ దృష్టికి, అలాగే స్టేట్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి మీరు కూడా ఈ ప్రాంత వాసులుగా సపోర్ట్ చేస్తే మన విజయనగరంలో వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాల కల్పనకి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆ కార్యాచరణ అమలుగా పరిస్తే ఎవరైతే ఆ కార్యాచరణ అమలుపరచడానికి ముందుకు వస్తారో, ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ఉంది, అలాగే ఇక్కడ ఉన్న బీసీలు ఓటు బ్యాంక్ని ఆ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. దీనికోసమని మేము టీడీపీ పార్టీని అప్రోచ్ అయ్యాం, అలాగే అంతకుముందు వైసీపీ పార్టీని అప్రోచ్ అయ్యాం, నేషనల్ పార్టీ బీజేపీని కూడా అప్రోచ్ అయ్యాం. అంతకుముందు నేను జనసేన ఉత్తరాంధ్రగా కూడా చేశాను. ఈ జనసేన ఉత్తరాంధ్ర ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు చేశాను. ప్రతి జిల్లాలోని, ప్రతి మండలంలోని, ప్రతి ఊర్లోని తిరిగాను. నాకు ఒక అవగాహన ఉంది. అంటే నేను కార్పొరేట్ సంస్థగా పల్సస్ ద్వారా గత 5 సంవత్సరాల్లో ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మన ప్రాంతం మీద ఉన్న
మక్కువతో మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనే ధ్యాసతో ఏ విధమైన ఇండస్ట్రీస్ ఇక్కడ పెడితే మంచిది, ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ అంటే పర్యావరణ సహిత ఇండస్ట్రీస్ కావాలి మనకి. ఇక్కడ మన విజయనగరం అంతా అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే విధంగా ఎకనామిక్ కారిడార్, ఈకో ఫ్రెండ్లీ ఎకనామిక్ కారిడార్ అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. తద్వారా ఇక్కడ ఉన్న పిల్లలకి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే రైతులకు కూడా తగిన గిట్టుబాటు ధర వస్తుంది. ఈ వలసలను మనం నివారించగలం. అంతేగాని పర్యావరణాన్ని నాశనం చేసే ఫార్మా పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు ఇక్కడికి తీసుకురాకూడదు. అదే మా మొదటి నినాదం. దానివల్ల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పర్యావరణాన్ని నాశనం చేసే పరిశ్రమలు రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న నేచురల్ రిసోర్సెస్ అన్నీ నాశనం అయిపోయి ఇక్కడి నుంచి ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. సో దాన్ని మనం కొంతవరకైనా స్టాప్ చేసి ఇక్కడ వాళ్ళకి ఉపయోగపడే పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించి తద్వారా వలసలు దీని మీదే గత 6-7 సంవత్సరాలుగా పనిచేస్తున్న అన్ఫార్చునేట్గా మనకి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇంకా దొరకలేదు. కాబట్టి దొరకకపోయినప్పటికీ మన కార్యాచరణని అమలు చేసే విధంగా వచ్చే వారం రోజులు, అలాగే ఎలక్షన్ అయిపోయిన దాకా మన క్యాంపెయిన్ అయితే మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి మన సమస్యల్ని రాజకీయ పార్టీల ముందు పెడతాం. వాళ్ళు కానీ సొల్యూషన్ ఇస్తే వాళ్ళకే